విశాఖలో జరుగుతున్న రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొన్నారు టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్. టూరిజం శాఖను ఇండస్ట్రియల్ శాఖతో కలిపి డెవలప్ చేయాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఏపీలో టూరిజం డెవలప్మెంట్ పెరుగుతుందన్నారు. లక్షల ఉద్యోగాలు టూరిజం శాఖలో క్రియేట్ చేయడమే ఈ రీజనల్ ఇన్వెస్టర్ మీట్ ఉద్దేశమని తెలిపారు. ఏపీలో పర్యాటకులను ఆకట్టుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపడతామంటున్న మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఈ విశాఖలో జరుగుతున్న టూరిజం సమ్మిట్కి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి ఏపీ టూరిజంకి సంబంధించి? ఒక రకంగా స్టాండ్ స్టిల్ పొజిషన్కి వచ్చేసింది టూరిజం గత 5 సంవత్సరాల్లో. దాన్ని యాక్టివేట్ చేసి ఎవరైతే పర్యాటక ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి వీలుగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీనికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం కానీ, కొత్త టూరిజం పాలసీ తీసుకురావడం కానీ, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తోటి ప్రాజెక్టులు నిర్మించాలనేటువంటి ఆలోచన చేయటం కానీ, ఇవన్నీ కూడా ఔత్సాహిక పెట్టుబడిదారులకి తెలియజేసి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి రాబోయే రోజుల్లో దీన్ని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాంతీయ సదస్సు పెట్టి, అంటే ఈ సింగిల్ విండో పద్ధతి దీనిలో కూడా అమలు అవుతుందా? తప్పనిసరిగా అమలవుతుంది. రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా జాప్యం లేకుండా తొందరగా వాళ్ళు పెట్టిన వెంటనే దాని మీద ఎస్ఆర్ నో తెలియజెప్పడం, వైబుల్గా ఉండి ఫీజిబుల్గా ఉంటే తప్పనిసరిగా దాన్ని టేకప్ చేయటం, వాళ్ళు ప్రాజెక్టుతో ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి రాయితీలను ఇవ్వటం, ఇలాంటివి వెంటనే మేము ట్రాక్ మీద. ఉద్యోగాల కల్పన ఎంతవరకు ఉండబోతుంది? అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీరే చూడండి, ఇవాళ 6 MOUలు అయ్యాం. 6 MOUల్లో కూడా రమారమి 1,217 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయ్యింది, పెడుతున్నారు. దాంతోపాటు మీరు చూస్తే 2,567 మందికి ఉపాధి ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 825 రూములు కట్టబోతున్నాం. ఇలా చూడండి, మీరు 1,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంత మనం ఉపాధి ఇవ్వబోతున్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు అందరూ వస్తే ఎంత ఉపాధి ఇవ్వగలుగుతాం? మీకు హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి సెక్టార్ ఇవాళ టూరిజం సెక్టారే. అంటే మీ టూరిజంలోనే మీకోసం ఎదురు చూస్తుంది, మాట కోసం ఎదురు చూస్తున్న రిషికొండ గురించి ఏం సార్ అసలు? ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంతమంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు, దీని మీద ఏ నిర్ణయం తీసుకోలేము అసలు? నిజంగా ఎంత అన్యాయం అంటేనండి, అది అక్కడ కట్టక ముందు ఉన్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని టూరిజం ప్రాజెక్టుల కంటే హయ్యెస్ట్ రెవెన్యూ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అది. అలాంటిది దాన్ని ఏమో పూర్తి స్థాయిలో నాశనం చేసి పడగొట్టేసి వాళ్ళేమో ఒక రాజప్రసాదాన్ని నిర్మించుకున్నారు. అద్భుతంగా వాళ్ళ కోసం వాళ్ళ సొంత అవసరాల కోసం నిర్మించుకున్నారు. ఒక్కొక్క రూమ్ చూస్తే ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. అటువంటి నిర్మించుకుని అవి దేనికి ఉపయోగించాలో తెలియని పరిస్థితి వస్తుంది. దాన్ని మొత్తం మీద ప్రజలకు సందర్శనార్థం కొన్నాళ్ళు పెట్టి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని ముఖ్యమంత్రి గారు కొంత మేరకు ఆలోచిస్తున్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం కాలేదు. దీని మీద నిర్ణయించడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచనలు జరుపుతున్నారు. త్వరలోనే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. కూడా మీ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అటు కాకినాడ ఉత్సవం, ఆ తర్వాత విశాఖ ఉత్సవం ఇలా జరిగి ఇప్పుడు అరకు మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వీటిలన్నింటినీ స్టార్ట్ చేసే అవకాశం ఉందా? అన్నీ తప్పనిసరిగా స్టార్ట్ చేస్తాడు. అంటే గతంలో ఆ ప్రభుత్వం ఏవి కూడా చేయనివ్వలేదు. ఉత్సవాల బదులుగా వాళ్ళు ప్రజలకి ఉత్పాతం సృష్టించారు. ఇక్కడ మేము అలా కాదు, ఖచ్చితంగా మళ్ళీ ఉత్సవాలను తిరిగి తీసుకొస్తాం, అందరూ ఆనందంగా పాల్గొనేలా చేస్తాం. అందులో భాగంగానే మనం ఫ్లెమింగో ఫెస్టివల్ పెట్టాం నెల్లూరులో. ఇక్కడ ఇప్పుడేమో అరకు వ్యాలీలో అరకు చలి ఉత్సవాన్ని చేస్తున్నాం. త్వరలోనే ఫిబ్రవరి నెలలో కానీ మార్చిలో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని చోట్ల చేస్తాం. మేము వచ్చి 6 నెలలు అయింది కాబట్టి ఇంకా కాళ్ళు ఉనుకునే పరిస్థితి ఇంకా లేదు కాబట్టి నెమ్మదిగా అన్నీ చేస్తాం. అంటే ఓవరాల్గా చూస్తే టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడంతో పాటుగా టూరిజాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగానే ఈ విశాఖలో టూరిజం సమిట్ని అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని మంత్రి కందుల దుర్గేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాముతో రాజు.